హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరందరూ బాగుండాలని దేవుని నేనైతే మనసు పూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజైతే చేపలు అన్నమాట. చూడండి, ఈరోజైతే కోయటాలకి చేపలు అయితే వండుతున్నాను నేను. మరి చూడండి, ఈ చేపలు అన్నమాట. అంటే ఇది పులుసు కాదండి, ఇది మామూలుగా పెరుగు అంటారు వీటిని. మరి మసాలా అన్నీ పట్టించేసి మరి డాకల పెరుగు అంటే లోపల వేడి చేయాలి, కాల్చాలన్నమాట చేప. మరి నేనైతే కోయటోళ్ళకు ఈ చేపలు వండుతున్నాను. చూడండి, ఇదైతే శుభ్రం చేసుకున్నాను అన్నీ. మరి నేనైతే ఈరోజు కోయటోళ్ళకైతే చేపలు అయితే వండుతున్నాను అనమాట. మరి చేపలు అయితే కూర కాదనమాట. మరి చేపలు అయితే మసాలా అన్నీ పట్టించేసి మరి దాకల పెనం అనేది దాంట్లో పెట్టాలి, కాల్చాలన్నమాట చేప. మరి ఇక్కడ చేసుకునేది అలాగనే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి వంట అయితే పొయ్యి మీద పెట్టాను. మరి చేపకైతే మసాలా అంతా మొత్తం పట్టించి మరి దాంట్లో అయితే పెట్టాను అనమాట, మొక్కరేపులో. మరి మాకైతే ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. బిర్యానీ, పెరుగు చట్నీ. మరి వాళ్ళకైతే ఐస్ ఆస్పర్ అనమాట. ఐస్ ఆస్పర్ అంటే పసువన్నం అనమాట. వాళ్ళకైతే పసువన్నం చేస్తున్నాను, మాకైతే బిర్యానీ చేస్తున్నాను. వాళ్ళకి చేపలు. మరి ఈ లెక్క ఏందనుకుంటున్నారా? ఈ లెక్క అయితే నాకు ఈరోజైతే నేను సెలవుకు పోవాలనేసి అడిగాను అనమాట మా సారికి. అడిగితే మరి పోమన్నారు. మరి మా పిల్ల అయితే ఒక పిల్ల ఇంటికి పోతుంది ఈ నెల 29. నాకైతే పంపలేదు కదా. మరి ఆ పిల్ల అయితే పోతుంది అనమాట. పోతా అంటే మరి ఏమన్నా తీసుకోవాలనేసి పోదాం వదినా అని అడిగింది. సరేలే అనేసి నేనైతే మా సార్కి అడిగాను. సరేలే పో అని మరి 5 దినాలు అయితే నాకు ఇచ్చాడనమాట నా ఖర్చులకి. అదే ట్యాక్సీకి అందరూ మనకు ఖర్చులు ఉంటాయి కదా. మరి ట్యాక్సీ పట్టుకొని పోవాలి కాబట్టి మరి దానికైతే నాకైతే 5 దినాలు ఇచ్చాడు. ఇక్కడ డబ్బులు 5 దినాలు అనమాట, 5 రూపాయలు. చూడండి, ఇక్కడ డబ్బులు అయితే 5 దినాలు అనమాట. మరి ఈ డబ్బులు అయితే నాకు ఇచ్చాడు. మరి నా ఖర్చులకైతే మరి ఈరోజైతే నేను సెలవుకైతే పోలేదనమాట. నేనైతే పోలేదు బాబా, మరి తీసుకొనివే అని అయితే ఎనిక్కిచ్చాను అనమాట. ఎనిక్కిచ్చే సరే రేపు వారం పోతా నేను అన్నాను. మరి సరేలే రేపు వారం పోతావు కదా మరి పెట్టుకో అనేసి నాకైతే ఈ 5 దినాలు ఇచ్చాడు. ఈ 5 దినాలు మన డబ్బులు 1350 రూపాయలు అవుతుంది అనమాట. ఇక్కడికైతే ఇలా డబ్బులు 5 దినాలు 5 రూపాయలు అనమాట. ఈ డబ్బులు మనకు వచ్చి 1350 రూపాయలు అవుతుంది అనమాట. మరి ఇంత డబ్బులు అవుతుంది సెలవు పోవాలంటే, ఇంత కాదండి ఇంకా ఇంత 2 ఇంతలు అవుతుంది. మరి అట్లా అనేసి నేనైతే నాకు సెలవు ఉన్నా కానీ నేనైతే సెలవుకు పోను అనమాట. నాకైతే ఇప్పటికి 2 సంవత్సరాల 5 నెలలుగా వస్తుంది. మరి ఇప్పటికైతే నేను 3 సార్లు పోయాను. 3 సార్లు ఎప్పుడంటే పోయిన అదే జనవరికి పోయాను, అంతకుముందు కిస్మిస్ పండుగకు పోయాను. మళ్ళీ ఒకసారి అయితే మా ఇంటికాడ నుంచి సామాన్లు తెచ్చారనమాట మా వాళ్ళు. మరి అప్పటికైతే పోయి తెచ్చుకున్నాను అనమాట. 2.5 సంవత్సరానికి 3 సార్లు పోయాను. మరి మనం అక్కడ పోతే 5-10 ఖర్చు అవుతుంది. 5-10 మన డబ్బులు అయితే 3,000 4,000 డబ్బులు అవుతుంది అనమాట. 3,000-4,000 డబ్బులు అవుతాయి. మరి అంత డబ్బులు పెట్టుకొని పోవాల్సినంత అవసరమేముంది మనకి. మరి ఏదన్నా మనకు అవసరమైంటే మనం ఏమన్నా ఇంటికి పంపుకోవాలా, ఏమన్నా తెచ్చుకోవాలంటేనే అనుకునేటుకుంటే పోవాలి అనేసి నేనైతే పోయేది లేదు. మరి నాకైతే ఇప్పుడు అవసరం అన్నమాట సెలవుకు పోయేది. ఎందుకంటే ఏమన్నా తెచ్చుకోవాలి, నేను కూడా ఇంటికి పోయేది దగ్గరకు వచ్చింది కాబట్టి నాకైతే ఇప్పుడు పంపలేదు. ఇప్పటికి ఇంకా 2 నెలలకైనా పంపుతాడనమాట. మరి నేను కూడా ఏదో ఒకటి తెచ్చుకోవాలనేసి పోదామనుకున్నాను మా పిల్ల పోతా అంటే. మరి ఆ పిల్లకైతే ఈరోజైతే అక్కడ ఈరోజు శుక్రవారం కదా, మరి ఉప్పురాకైతే తీసుకుపోయారంట వాళ్ళు. ఆదివారం సోమవారం పో అన్నారంట. మరి ఆదివారం సోమవారం మనకైతే అవ్వదు. మరి సరేలే వదిన శుక్రవారమే పోదామనింది. మరి అటైతే రేపు వచ్చేసి ఈరోజు మాత్రం సెలవు ఒకరిని ఆపేశాను. మరి వచ్చే వారం మాత్రం సెలవుకు మాత్రం పోవాల్సిందే. ఏదో ఒకటి కొని ఆ పిల్ల చేత అయినా తీసి పంపేలా. మరి నేనైనా 2 నెలలకు పోతాను కాబట్టి ఏదో ఒక వస్తువు తెచ్చుకోవాలనుకొని అనుకుంటున్నాను. మరి ఇదైతే 5 దినాలు నా దగ్గర పెట్టుకున్నాను. నీ దగ్గర పెట్టుకో, మరి వారమైనా పోతావు కదా అన్నాడు. అందుకనేసి ఈ డబ్బులు అయితే నా దగ్గర పెట్టుకున్నానండి నేను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా. మరి మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరి మీకు
ఒక లైక్ అనేది చేసుకుంటే ఇంకో కొంతమందికి చూసేదానికి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. మరి మీరైతే ఒక చిన్న లైక్ మాత్రమే ఫ్రెండ్స్, సరేనా? చూడండి ఫ్రెండ్స్, చేప అయితే ఇలా అయితే అయిపోయిందనమాట. చేపనైతే కాల్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మరి చూడండి ఇలా అయితే కాల్ చేశాను అనమాట చేపను. చూడండి ఫ్రెండ్స్, మరి వాళ్ళకైతే ఇది చేశాను అనమాట. అది సస్పర్ అంటారు వీటిని. పొగ అయితే పొగలాడుతుంది. మరి పొగ వచ్చాను కాబట్టి ఇడిగా కొన్ని నీటి కనపరలేదన్నమాట. ఇది దీని నుంచి ఐస్ సస్పర్ అంటారు. మరి దీంట్లో టమాటా, ఉల్లిపాయలు, మరి కరివేపాకు, అల్లం నీళ్ళు పేస్టు, మరి ఇవన్నీ వేసి చేశాను అనమాట. మన టమాటా రైస్ లాగానే, కానీ ఒక టమాటా మాత్రం 2 తుంటలు వేసి కొంచెం చేశాను, వేసాను అనమాట. 2 కాయలు మాత్రమే వేసాను. దీన్ని వచ్చి ఐస్ సస్పర్ అంటారు. చూడండి, ఇది వచ్చి కోవేటోళ్ళకి అనమాట ఈ అన్నము. మరి మాకు వచ్చి బిర్యానీ చూడండి, మన ఇండియా బిర్యానీ చేశాను నేనైతే ఇక్కడ. అదేనండి మటన్ బిర్యానీ. చూడండి, ఇది వచ్చి నేనైతే మటన్ బిర్యానీ చేశాను అనమాట. మాకు వీటిలోకి వచ్చి నేను పెరుగు చట్నీ అయితే చేయాలి. పెరుగు చట్నీ అయితే చేయాలన్నమాట. మరి కొంచెం కొద్దిగా పచ్చికారం కూడా దంచాలి వీటిలోకి. మరి కూర అయితే లేదు, దీంట్లోనే మటన్ వేసి చేశాను. మరి పెరుగు చట్నీ వీటిలోకి కొద్దిగా వచ్చి పచ్చికారం చేస్తాను అనమాట. పచ్చికారం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి చూడండి ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్గా ఉంది మటన్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. ఈరోజు మాకైతే మటన్ బిర్యానీ అయితే చేశాను అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, మరి వాళ్ళకి వచ్చి ఇది డొక్కుస్ అనమాట. టమాటా సోసు అది వాళ్ళకి పసువన్నం చేశాను కదా, మరి వాటిలోకి అలాగనే చేప గున్న చేశాను. దాకలు పెరుమంటే ఇలా అనమాట. చూడండి, కనపడుతుంది చేప. మరియు వీటిలో అయితే నేనైతే పెట్టాను అనమాట. ఇలా పెట్టాను చేప కూడా కాలిపోయింది. చాలా అంటే బాగుంది. 2 చేపలు అనమాట ఇవి. ఎలా ఉంది ఫ్రెండ్స్, సరేనా? బాగున్నారు కదంతా.